దేవుని స్తోత్రం. మన యొక్క ఫ్రైడే రోజు ఈరోజు నాకు అయ్యగారు అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా సంఘంలో చాలా మంది పెద్దలు వారందరికీ తండ్రి అందరికీ నా కుటుంబం తరఫున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందుకు నేను అర్హులో కాదో నాకు తెలియదు, కానీ తండ్రి దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేర్చాలని నేను ప్రార్థనతో మీ మధ్యకు వచ్చి ఉన్నాను. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగా. ముందుగా 4వ మాట ఎవరైనా చదువుతారా? 4వ మాట పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 17 అధ్యాయము 32 నుండి 36వ వచనాల వరకు గల దేవుడి వాక్యం చదవగా విన్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే ఇది మన జీవితంలో మనం చాలాసార్లు మనము ఈ వాక్యాన్ని మనం విని ఉన్నాం. దేవుడు మరొకసారి మనతో మాట్లాడాలని ఈరోజు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే చాలా మంది లేని కృప మనకి ఇచ్చాడు. మనల్ని సజీవు లెక్కలో ఉంచడమే ఆ కృప. మనల్ని సజీవు లెక్కలో ఉంచడమే ఆ కృప. ఇక్కడ మనము 15:32 చూస్తే, ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించింది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసేది. ఈ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచిదివని అర్థం. దగ్గరగా నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుచుచున్నాడనేది. ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా విని దింపవచ్చునేమో చూద్దామని. ఇక్కడ మనము యేసుక్రీస్తుని సిలువ వేసిన విధానాన్ని మనం చూస్తే 9 గంటల సమయం నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య సమయంలో ఈ సిలువ జరిగినట్టు మనం చూసాం. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు గురించి మత ద్వేషకులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నారు? ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకడు చెప్పుకునేది. సిలువ వేయబడిన ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయన నిందించి, ఇక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడుతుంటే కొంతమంది ఎలా చూస్తున్నారంట, ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, ఈయన రక్షించుకోలేకపోతున్నాడు. ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, ఈయన రక్షించుకోలేకపోతున్నాడు అని అన్నారు. కొంతమంది ఆయనతో సిలువ వేయబడిన వారు కూడా ఆయన గురించి ఈయన దిగి వస్తే చూద్దాం, అప్పుడు దేవుడని మనం నమ్ముదామని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటారు. చాలా వరకు మన జీవితంలో మనము చూస్తుంటాం. చాలామంది క్రైస్తవ జీవితంలో మనం కొన్ని చూస్తుంటాం. ఏంటి వీళ్ళు గుడ్ ఫ్రైడే శుక్రవారం అంటే వీళ్ళు ఎందుకు జరుపుకుంటున్నారు? చాలా వరకు చనిపోయిన దినాన్ని గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నారు? యేసుక్రీస్తు చనిపోయాడు, యేసుక్రీస్తుని చంపేశారు. మరి చనిపోయిన దినాన్ని వీళ్ళు గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. గుడ్ ఫ్రైడే ఎందుకు? కొంతమంది ఏమనుకుంటారంటే, అన్ని పండుగ దాని విషయం చెప్పుకుంటూ నాకు కొన్నిసార్లు ఎదురైంది. హ్యాపీ గుడ్ ఫ్రైడే అని నమ్ముకుంటే ఎగదారిగా నమ్ముకుంటూ కొంతమంది అనుకునే, అంటే వాళ్ళకు తెలియదు అనమాట. వాళ్ళకు తెలియని విషయం ఏంటి అని అంటే ఈరోజు మనం చర్చించుకుందాం. మనుష్యులు చూసేటువంటిది కాదు, దేవుని
దృష్టి ఎటువంటిది అంటే మనుషులు చూసేటువంటిది కాదు. ముందుగా మనం అన్నిటికంటే మనం ముందుగా చూస్తే చాలా వరకు మన క్రైస్తవుల్లో కూడా మనం చూస్తే ఎప్పుడు మనం చర్చిలో ఏం కావాలని కోరుకుంటాము? నేను ఆశీర్వదించబడాలి, నా కొడుకు ఆశీర్వదించబడాలి, నా భార్య ఆశీర్వదించబడాలి, ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలి, ధనధాన్యాలు, ఘనత, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కావాలి అనేటువంటి వాక్యాన్ని ఎప్పుడు వినడానికి వస్తూ ఉంటాం. ఒకసారి అయ్యగారు మనల్ని గద్దించే వాక్యాన్ని చెప్పగానే మనకు అయ్యగారి మీద కోపం వచ్చేస్తుంది. ఏంటి ఇలా మన గురించి ఇట్లా చెప్తున్నాడు, నన్ను టార్గెట్ చేసుకునే మెసేజ్ చెప్పాడు అనేటువంటి విషయము ఇలాంటి స్థితిలో ఉన్నాం. మనం పాత నిబంధన కాలంలో చూస్తే ఇశ్రాయేలు అనే వారిని దేవుడు ఏమన్నాడంటే నా జనులని పేరు పెట్టబడిన ఈ జనము అని అన్నాడు. ఇశ్రాయేలు వారికి ఆధిక్యత ఇచ్చాడు ఫస్ట్. కానీ ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం అంటే పాత నిబంధన గ్రంథంలో నీకు అది ఆశీర్వదిస్తాను, ఇది ఆశీర్వదిస్తాను, అది కావాలంటే ఇది చేయండి, ఇదే వింటున్నాం. కానీ మనకందరికీ మనమందరం ఎవరమంటే నశించిపోతున్న జనం. ఎవరమ్మా? మనమందరం నశించిపోతున్నటువంటి జనం. మనము అన్ని జనులం. మనం ఎట్లాంటి వారం? అన్ని జనులమైనటువంటి మనల్ని యేసుక్రీస్తు ఎక్కడికి తీర్చాడంటే తన పరదేశంలోనికి మనల్ని చేర్చాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగమే ఈ యొక్క గుడ్ ఫ్రైడే, సిలువ బలియాగం. కాబట్టి ఇది గుడ్ ఫ్రైడేనా కాదా? ఇది గుడ్ ఫ్రైడేనా కాదా? ఎందుకంటే మనం ఎవరమో, మనం అన్యులమైనటువంటి వారము. ఒక్క ఇశ్రాయేలు వారు తప్ప, యోధులు తప్ప మనమందరము ఎంచబడినటువంటి వారం పాత నిబంధన కాలం వరకు. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడంటే మన కోసం ఒక నూతనమైనటువంటి నిబంధనను తీసుకొచ్చాడు. నూతనమైనటువంటి నిబంధనను తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? సిలువలో యేసుక్రీస్తు మన కోసం అని నూతనమైనటువంటి నిబంధనను తీసుకొని వచ్చాడు. అది మనము ఎరిగి మనము చాలా సంతోషంగా ఉండాలి. గుడ్ ఫ్రైడే గురించి మనము చాలా ఆనందించాలి. ఒక్కసారి మనం చూడండి, సాధారణంగా ఒకసారి నాకు చెప్తారా? సరే, నేనే చూసుకుంటాను. ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగిలో చూస్తే 7వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఒకటి జన్మదినము కంటే ఒకని మరణ దినము వేరు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినం వేరు. చాలా వరకు మన ఈ మధ్య ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి ఒక 4 మంచి మాటలు చెప్పండి అని అంటే యాక్చువల్గా మనం మంచి మాటలు లేకపోయినా ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటూ ఉంటాం. ఎవరినో మన చుట్టాలో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఎవరైనా మంచి మాటలు చెప్పాలని అనుకుంటూ ఉంటాం. కానీ మరి యేసుక్రీస్తు నీకు చేసినటువంటి మంచి ఏంటి? నీకు అన్నిటికంటే విలువైనటువంటి ఏమిచ్చాడు? నీ ప్రాణాన్ని విమోచించాడు. నీ ప్రాణాన్ని ఏం చేశాడు? విమోచించాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు గురించి మనము ఈ విధంగా ధ్యానించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనది. కొన్ని క్రైస్తవుల్లో కూడా కొంతమంది సంఘస్థులు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ 2 days అవసరం లేదు, ఈ 40 రోజులు ఉపవాసాలు ఇవన్నీ కూడా మానవులు కల్పించినవి. అందరూ ఏమనుకుంటారు? మానవులు కల్పించినవి, ఇవన్నీ చేయనవసరం లేదు. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో కరెక్ట్ డేట్ లేదు, కరెక్ట్గా యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడో కరెక్ట్గా ఆ డేట్ లేదు కాబట్టి ఊరికే సంవత్సరం మారుతుంటుంది, డేట్ మారుతుంటుంది కాబట్టి ఇది చేసుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది చేసుకోరు. కానీ నేనేమంటున్నానంటే నీ తండ్రిని, నీకు ప్రాణం ఇచ్చినటువంటి నీ దేవుణ్ణి స్మరించడానికి ఒక్క గడియ ఉన్నా కానీ అది ఎంతో శ్రేష్టమైనది. ఒక్క గడియ దేవుడి గురించి, ఒక్క చిన్న గడియలో దేవుణ్ణి స్మరించినా కానీ మనకి ఎంతో విలువైనది. సరే, ఇదంతా కూడా మనము ఈ 10 days అనేది ఇది మనం కల్పించుకున్నదే. మరి మనం కల్పించుకున్నదని అనుకుని మనం వదిలేస్తాం. దేవుడిని స్మరించుకోవడం ఒక చిన్న మాట చూడండి. లూకాసు వార్త కాదు, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం 18వ వచనం ఒకసారి నేనే చదువుతాను. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము కానీ రక్షించుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన మాట నశించుతున్న వారికి వెరితనము. చాలా మంది అనుకుంటారు వీళ్ళు
అన్యజనులు మన గురించి అనుకుంటారే, వీళ్ళ దేవుడు అంటారు, రాదంటారు. మరి యేసుక్రీస్తు శిలువ మీద నుండి దిగి రాలేదు, వాళ్ళందరినీ శిక్షించలేదు. ఆయన అనుకుంటే, దేవుడు అనుకుంటే శిక్షించాలి కదా, శిక్షించలేదు. వీళ్ళందరూ వెర్రి వాళ్ళు, గొర్రెలు. ఈ మధ్య ఇలాంటి మాట బాగా వింటున్నాం, వీళ్ళంతా గొర్రెల మంద, వీళ్ళంతా యేసుక్రీస్తుని వీళ్ళంతా గొర్రెలాగా గుడ్డిగా నమ్ముతున్నారు, వీళ్ళు గొర్రెలు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే సిలువను గుర్చిన మాట అనేది ఎట్లాంటిదంట, నశించుచున్న వారికి వెర్రితనంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ వెర్రి వాళ్ళు ఎవరు? బైబిల్ ఏం చెప్తుంది? నశించుచున్న వారికి. నువ్వు ఇప్పుడు ఎట్లా ఉన్నావు? నశించేవాడిగా ఉన్నావా, నిత్య జీవాన్ని పొందేవాడిగా ఉన్నావా? నువ్వు నశించేవాడు అయితే నీకు కూడా అది వెర్రితనంగా కనబడుతుంది. నువ్వు నశించేవాడు అయితే నీకు ఎట్లా కనిపిస్తుంది? అదొక వెర్రితనంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు చనిపోయాడు, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, నువ్వు దాని గురించి ఏదో నీకు ఆ విలువైనటువంటి అది నీకు తెలియట్లేదు. నీకు అది ఎట్లా కనిపిస్తుంది అంటే వెర్రితనంగా కనిపిస్తుంది. నశించే వారికి ఎట్లా కనిపిస్తుంది? శిలువను గురించిన మాట వెర్రితనంగా కనిపిస్తుంది. మనకైతే ఇది దేవుని శక్తి అయి ఉన్నది, దేవుని శక్తి అయి ఉన్నది, దేవుని శక్తి అనమాట. ఇది శిలువను గురించిన మాట దేవుని శక్తి. మనం ఊరికే దేవా నాకు అది ఇది అని స్తుతించడం కాదు. దేవా నా కోసం, నేను పాపిని, నేను దుర్మార్గుని, నేను దుష్టుని, నా ఆలోచనలన్నీ కూడా పాపంతో ఉన్నవి, నన్ను క్షమించు, నీవు నా కోసం శిలువలో మరణించావు, నన్ను రక్షించు అనేటువంటి వేడుకునేటువంటి స్థితిలో ఉండాలని దేవుడు మనల్ని ఈ రోజు కోరుకుంటున్నాడు. ఎలా కోరుకుంటున్నాడు? నువ్వు నాకు చదువుకునే పిల్లలు ఉంటారు, వీళ్ళు ఏంటి, నాకు మంచి మార్కులు రావాలి, లేకపోతే ఎవరైనా పనిచేసే వాళ్ళకి నాకు బాగా డబ్బులు రావాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి, ఇవన్నీ కావాలని, ఇవన్నీ లోకకు సంబంధించినవి. కానీ మనకి కావాలి, మనకన్నిటినీ మించినటువంటి దేవుని రక్షణ మనకు ఇవ్వబడినటువంటిది ఈ యొక్క గుడ్ ఫ్రైడే. ఒక్కసారి మనము అసలు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి, మనిషి యొక్క ఉద్దేశం ఏంటి మనం చూస్తే లూకా సువార్త 1:28 నుండి 33 మధ్య ఎవరైనా చదివితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఇక్కడ మనం చూస్తే ఇది మళ్ళీ ఏంటి, మనం క్రిస్మస్ ఎందుకు చదివాము? యేసుక్రీస్తు గురించి మరియ కూడా ఒకవేళ మనలాగా ఆలోచిస్తుందేమో. చూద్దాం ఒకసారి మరియ గురించి. ఇక్కడ ఒక దూత ఇక్కడ కనపడి, దూత ఏం చెప్పిందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. ఇక్కడ మరియా ఏమనుకున్నదంటే, ఫస్ట్ భయపడ్డది. చాలా మంది చెప్పారు, అప్పుడైతే నేను పెళ్లి కాదాన్ని, నా పిల్లలు అవుతారని చెప్పేసి చెప్తున్నాడని భయపడ్డది. తర్వాత దేవుడిని కడుపులో కొడుతున్నాడు అని చెప్పి ఇక్కడ ఏమంటున్నారు, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. అంటే ఒకవేళ మరియ ఏమనుకుంటుండొచ్చు, తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని నీకు ఇస్తున్నాడు అని అంటే, ఆ దావీదుని ఈయన యేసుక్రీస్తుని ఒక రాజులాగా, దావీదు తర్వాత వారసులాగా ఒక రాజులాగా ఈయనని ఏర్పాటు చేస్తున్నాడేమో. యుగయుగములకు ఏంటది, గొప్పవాడై సర్వోన్నతుడని పేరు పెట్టబడును. ఆయన రాజ్యం అంతం లేనిదే ఉండునని ఆమెతో చెప్పాడు. ఆయన రాజ్యం ఏంటంటే అంతం లేదని చెప్పిందంట. అయితే ఇక్కడ మరియ కూడా అనుకుంటుండొచ్చు, యేసుక్రీస్తు నా కడుపులో ఒక రాజు పుట్టాడు, దేవుడి కుమారుడు పుట్టాడు. దేవుడి కుమారుడు అంటే ఏంటి? మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎవరు?
సౌలు రాజు దగ్గర నుండి చూస్తే సౌలుని ఏం చేస్తాడు? సౌలుని సమూయేలు ప్రవక్త చేసి అభిషేకం చేస్తాడు. నూనెని తీసుకొని వచ్చి ఆయన తల మీద అభిషేకం చేసి గాడిద మీద ఊరేగించి అయితే గాడిద అంటే చాలా మంది చాలా తప్పులుగా చేస్తున్నారు. అక్కడ ఏంటంటే రాజుని ఎక్కడ ఎక్కించుకొని వెళ్తున్నారు? బాలవాహకుని గాడిద మీద ఎక్కి తీసుకొని వెళ్తున్నారు రాజుని. దావీదుని కూడా చూస్తాం, దావీదుని కూడా అభిషేకించబడతాడు. అదేవిధంగా దావీదు తర్వాత వచ్చే రాజులందరూ కూడా అభిషేకించబడి వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళంతా వాళ్ళ రాజ్యాన్ని పరిపాలన చేశారు. మరియ కూడా ఈ విధంగా అనుకుంటుందేమో, కానీ దేవుని ఆలోచన వేరు. దేవుని ఆలోచన వేరు అనమాట. దేవుని ఆలోచన అనేటువంటిది ఎట్లా ఉంది? దేవుని ఆలోచన అనేటువంటిది ఎట్లా ఉంది? అదేవిధంగా మనము లూకాసు వార్త మనం చూడండి. లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 4:18. ప్రభు ఒక నిమిషం, అది కాదు. లూకాసు వార్త 2:41 నుండి 49. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు యెరూషలేముకు వెళుతుండేవారు ఆచరించకై. ఓకే, చాలు. ఇక్కడ ఒక్క మాట, దేవుడు ఒక్క మాట అంటున్నాడు. ఏంటంటే వాళ్ళందరూ యూదుల ఆచారం, ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క ఆచారం ఏంటి అంటే సమాజ మందిరంలో కూడుకొని సంవత్సరానికి 3 మార్లు వాళ్ళు వెళ్ళి సమాజ మందిరంలో కూడుకొని దేవుడికి బలియాల పనులు అర్పించి వాళ్ళు వస్తూ ఉంటారు. అదేవిధంగా యేసుక్రీస్తుని కూడా తీసుకొని వచ్చినప్పుడు మరియ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఈయన ఒక రాజు ఇట్లాంటి లోక సంబంధితమైనటువంటి వాటిని అనుకుంటున్నారు. కానీ దేవుడి ఆలోచన ఏంటి? ఇక్కడ చెప్పాడు ఏంటి? 47వ వచనం చూడండి. ఆయన మాటలు ఇదిగో, ఆయన తల్లిదండ్రులను ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తుంది? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా వాళ్ళు అప్పుడు ఏమన్నారంట? ఆయన మీరేల నన్ను వెతుకుచుంటేనే నేను నా తండ్రి పనుల మీద ఉండవద్దని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. దేవుడు యేసుక్రీస్తు ఎవరి పని మీద ఉన్నాడంట? తండ్రి పని మీద ఉన్నాడు. ఎవరి పని మీద ఉన్నాడంట? తండ్రి పని మీద కోసమని వచ్చాడు. తండ్రి పని మీద ఉండడానికని దేవుడు వచ్చి ఉన్నాడు. ఇంకా అదేవిధంగా మనం చూస్తే యోహాను సువార్త 4:34 చూడండి. యేసు వారిని చూచి ఆయన పని తుదముట్టించడానికి వస్తున్నాడంట. ఎవరి పని? తండ్రి పనిని తుదముట్టించడానికి వస్తున్నాడు. తండ్రి పనిని తుదముట్టించడానికి వస్తున్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 6:39 ఒకసారి చూడండి. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు కాదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చాను. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడంట? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన ఈ లోకాన్ని సాధారణంగా మామూలుగా చేయడానికి రాలేదు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తం ఏంటనేది ఇంకొకటి లూకాసు వార్త 4:14 వచ్చిన 4:14. ఓకే 4:18 వచ్చిన చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీద
సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపి ఉన్నాడనంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించడానికి. ఎవరికి సువార్త ప్రకటించడానికి? బీదలకు సువార్త ప్రకటించడానికి, డబ్బున్న వాళ్ళకి కాదు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల చేయడానికి. అంటే చెరలో ఉన్న వారికి విడుదల చేయడం అంటే ఏదో జైల్లో ఉన్న వాళ్ళకి విడుదల చేయడం కాదు. మన లోకంలో ఉన్నటువంటి మనం అనేకమైనటువంటి బంధకాలతో మనం బంధించబడి ఉన్నాం. ఉదాహరణకి సింపుల్ గా చెప్తే, మనం ఒక ఫోన్కి అడిక్ట్ అయి ఉండడము, లేకపోతే వేరే దానికి ఏదైనా పని మీద మనకు బాగా తెలిసింది దాని మీదనే లోక సంబంధమైనటువంటి చెరలోనికి లోక సంబంధమైనటువంటి చెరలో మనం బంధించబడి ఉంటే, అంటే లోక సంబంధమైన చెరలు మన చెరలా కనబడవు. విగ్రహారాధన లేకపోతే రకరకాలైనటువంటి ఆలోచనలు, అదేవిధంగా ఇది కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, అసూయ, గర్వము, ద్వేషము, కోపము, అల్లరి దూషణ, ఇట్లాంటి సకల దుష్టత్వాలన్నీ కూడా ఏంటి అని అంటే చెర. ఏంటది? చెర. మనల్ని బంధించేటువంటి చెరలు అనమాట. మనల్ని బంధించేటువంటి జైలు. అటువంటి జైలు నుండి మనల్ని విడుదల చేయడానికి ఎవరు వచ్చారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. గుడ్డి వారికి చూపునియడానికి. ఎవరికి చూపునియడానికి? గుడ్డి వారికి చూపునియడానికి, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు, దేవుని రాజ్య సువార్తను ప్రజలకు ప్రకటించడానికి ప్రభు అయిన యేసు వచ్చాడు. అదే దేవుని యొక్క చిత్తము. ఎవరి చిత్తం అది? దేవాది దేవుని యేసుక్రీస్తు ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడనంటే ప్రభు అయినటువంటి తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అసలు తండ్రి చిత్తాన్ని ఎందుకు నెరవేర్చాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మరి అందరూ దేవుడు సృష్టించిన లేట్ అవుతుందా? అందరూ దేవుడు సృష్టించినటువంటి సృష్టే కదా. దేవుడు డైరెక్ట్ గా మనల్ని దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తం ఏంటి? ఆల్రెడీ దేవుడు అందరినీ సృష్టించాడు. మళ్ళీ దేవుడి చిత్తం మనకేంటి? దేవుడి చిత్తం ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అందరూ దేవుడి సృష్టే కదా, డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చు కదా. మరి ఏంటి అని అంటే అక్కడ మనకు ఒక అడ్డుగా ఉన్నది. అదేంటో చూద్దాం ఒక్కసారి చూడండి. అది ఆదికాండం. ఒక్క నిమిషం. రైట్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తించెను. ఇక్కడ ఎందుకు మనకు అడ్డుగా ఉన్నది అని అంటే దేవుడు మనకు ఎందుకు తన చిత్తాన్ని ఎందుకో ఒక చిన్న కరెక్షన్ చేయడానికి వచ్చాడనమాట. ఏంటంటే ఆదాము ఆ రోజు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమణము, అదే పాపం. ఆ పాపం వల్ల ఆదాము వల్ల మనకందరికీ వచ్చినటువంటి మరణము ఎట్లాగైతే మనకు సంప్రాప్తించినో ఆ మరణం నుండి మనందరినీ విడిపేయడానికి ప్రభు అయిన యేసు మన కోసం వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. ఒక నిమిషం, అసలు మరణము ఓకే, మరి ప్రాణం అంటే ఏంటి? మరణం అంటే మరి ప్రాణం అంటే ఏంటి? ఆదికాండము 9:4 చూడండి. 9:4. ఇక్కడ చూడండి, రక్తమే దాని ప్రాణము. ప్రాణం ఏంటి అంటే అసలు రక్తమే. ప్రాణం ఏంటది? రక్తమే. మన ప్రాణం ఎక్కడ ఉందంట? మన రక్తంలోనే ఉంది. అందుకోసం చాలా మంది రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని అంటారు కదా. రక్తమే మన ప్రాణము. అటువంటి రక్తము మరణంలోనికి, మనము పాపంలోనికి వెళ్ళకుండా ఈయన ఏం చేశాడు అని అంటే, ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు. మన కోసమని సిలువ పైన తన రక్తాన్ని చిందించాడు. ఏం చిందించాడు?
మన కోసమని తన విలువైనటువంటి రక్తాన్ని, అంటే అంతకుముందు పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపం చేస్తే ఏం చేసేవాళ్ళు? గొర్రెలను, మేకలను, కోళ్ళను ఇప్పటికీ మనం చూస్తుంటాం, వాటన్నిటిని బలిస్తూ ఉంటారు. ఆ పాపము పోవాలంటే రక్త ప్రోక్షణ, రక్తం అనేటువంటిది చిందించబడితే ఈ రక్తంకు బదులుగా ఇంకొక రక్తం, ఇటువంటి అన్ని రక్తాలకు బదులుగా దేవుడు తన ప్రాణాన్ని, మన ప్రాణాలందరినీ విమోచించడానికి క్రయధనముగా, ఎట్లంట? క్రయధనముగా మనల్ని విడిపించడానికి తన ప్రాణాన్ని వెలుగా ఇచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి గుడ్ ఫ్రైడే అనేది ఏంటి? గుడ్డేనా? గుడ్ ఫ్రైడే అనేది శుభ శుక్రవారం, యేసుక్రీస్తు మరణంను ప్రకటించడానికి. ఇక ఇక్కడ మనం చెప్పాడు, ఫస్టే అన్నాడు, నశించుచున్న వారికి అది వెర్రితనం, నశించుచున్న వారికి అది వెర్రితనము, కానీ మనకైతే అదేంటది? దేవుని శక్తి ఉన్నది, సిలువలోనే ఉన్నది శక్తి. ఎక్కడ ఉందంటే శక్తి? సిలువలోనే దేవుని శక్తి ఉంది. అటువంటి శక్తిని మనము ఆశ్రయించాలి, అటువంటి శక్తిని మనం ఆశ్రయించేటువంటి వారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి శక్తిని మనము ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. ఈ లోక దేవతలు, ఈ లోక గణతలు కాదు. ఈ లోక దేవతలు ఏంటి? బాగా డబ్బు, గణతలు ఇట్లాంటివి ఉండాలి, లేకపోతే అట్లాంటివి ఉంటేనే. మరి మన దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే, నువ్వు గొప్పవాళ్ళ ఉంటేనే నువ్వు మంచిగా ఉంటేనే ఆశీర్వదించే వాళ్ళు వేరే దేవుడు. మన దేవుడు నిన్ను పెద్ద కుప్పల మీద నుండి పైకి లేవనెత్తగలిగే దేవుడు. మన దేవుడు ఎట్లాంటి వాడంట? పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తేవాడు. నీ రూపాన్ని చూడట్లేదు దేవుడు, నీ రూపాన్ని చూడట్లేదు, నీ స్థితిని చూడట్లేదు. ఏం చూస్తున్నాడు? నీ రూపాన్ని చూడట్లేదు, నీ స్థితిని చూపెట్టట్లేదు. నువ్వు రోగివా, ఆరోగ్యవంతుడివా అని నిన్ను దగ్గరికి తీసుకోవట్లేదు. రోగిని కొంతమంది దగ్గరికి, రోగిని గుడిలోకి రాలేదు కొంతమంది. మన 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 దేవుడి మందిరం ఏంటది? సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇక్కడ రోగి అయిన వాడు స్వస్థపరచబడతాడు, రోగి అయిన వాడు స్వస్థపరచబడతాడు. నువ్వు మంచివాడివా, పాపివా? నువ్వు పాపివా, పాపి అయితే వాడు ఏదైనా పాపం చేసి మర్డర్ చేసిండు, లేకపోతే ఇంకా దుర్మార్గం చేసాడు అనుకో, వాటితో మనం మాట్లాడడానికి దగ్గరికి రానియము. ఒక వ్యక్తి ఒక పాపం, భయంకరమైన పాపం చేసిన వాడు ఒక దగ్గరికి వెళ్ళి పూజలు ఏదో చేస్తున్నాడు అనుకో, వాళ్ళు ఇష్టపడతారా? దగ్గరికే రాలేరు. ఇక్కడ నీ స్థితిని పరీక్షించి నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు ఎవరంటే మన యేసు ప్రభు. మన యేసు ప్రభు మనల్ని మామూలుగా మనం చూస్తుంటే మన పిల్లలు మన మాట వినకపోతే మనకు కోపం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన పిల్లలు మనం చెప్పింది వినట్లేదు అనుకోండి, తల్లికి ఎట్లా ఉంటుంది? కొడుకు మీద ప్రేమ ఉంటుంది. ఆ తల్లి ఏం చేస్తుందంటే నా మాట వినాలి, కోడల మాట వినొద్దు అనేటువంటి ఆలోచనతో ఉంటుంది. అట్లాంటిది తల్లికి ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ ప్రేమ వేరు. మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది. అట్లాంటిది ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనము ఫంక్షన్స్కి వెళ్తున్నాం అనుకోండి, ఫంక్షన్లోకి వెళ్తే వాళ్ళు పలకరేయలేదు, మనం రెస్పెక్ట్ చేయలేదు, దెబ్బ వాళ్ళ మీద కోపం వస్తుంది. మనల్ని ఎగతాళి చేశారు, మన కోపం వస్తుంది. అదేవిధంగా మనల్ని కొట్టారు, హింసించారు, మన మీద పోలీస్ కేసులు పెట్టారు, మనకు వాళ్ళ మీద కోపం వస్తుంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎట్లాంటి వాడు అని అంటే, ఆఖరికి తనను అప్పగించబోయేటువంటి ఆ శిష్యుడు ఇస్కరియోతు యూదా తనను అప్పగిస్తాడని తెలిసినా కూడా అతని పాదాలు కడగడానికి కూడా దేవుడు సిద్ధపడ్డాడు. ఎంత ప్రేమ! నేను ఎప్పుడో ఒక పాట పాడుకుంటాను కదా, రైట్. దేవుని ప్రేమ ఎట్లాంటిదంటే తనని చంపే వారిని కూడా ప్రేమించేటువంటి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అన్నాడు. ఎందుకన్నాడంటే ఆ చెయ్యి విడవబడుతున్నాడు. ఒక మనిషిలాగా దేవుడు శిక్షను అనుభవించాడు. ఎట్లా అనుభవించాడు? దేవుడు లాగా అనుభవిస్తే ఆయనకేమి నొప్పులు బాధలు ఉండవు. ఆపరేషన్ చేసేటప్పుడు ఒక అనస్థీషియా ఇచ్చిందనుకో మనకు నొప్పి తెలుస్తుందా? తెలియదు. యేసుక్రీస్తు మామూలుగా దేవుడి సన్నిధి, దేవుడి చేయి పట్టుకొని ఉంటే, యేసుక్రీస్తు చేయి పట్టుకొని ఉంటే యేసుక్రీస్తుకు ఆ బాధ తెలుసా? మన కోసమని
మనం చేసినటువంటి పాపాల కోసం తను శిక్షను అనుభవించడానికి ఒక మనిషిలాగా దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ తను తను ఎలా ఉన్నాడంటే సంపూర్ణమైనటువంటి మానవుడిగా దేవుడికి తనను తాను అప్పగించుకున్నాడు. సంపూర్ణమైనటువంటి మానవుడిగా దేవుడికి తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే దేవుని చేతిలో నుండి మన చేయి బయటకు విడవబడకుండా ఉండడానికి. నీ అరచేతిలో నన్ను చెక్కుకొని ఉన్నావు. ఇక్కడ ఉన్నది ఏంటది? నీ అరచేతిలో నన్ను చెక్కుకొని ఉన్నావు. నీ అరచేతిలో నన్ను చెక్కుకొని ఉన్నావు అనేటువంటిది దేవుడు మన అరచేతుల్లో చెక్కుకున్నాడు. అటువంటి చెక్కుకున్నటువంటి స్థితిలోనికి మనల్ని తేవడానికి దేవుడు ఇక్కడ తన చేతిని విడిచిపెట్టాడు. ఈరోజు వాక్యం నీతో నాతో ఏం చెప్తుందంటే, నీ స్థితిని పరీక్షించుకో, దేవుణ్ణి ప్రార్థించు. మన కోసమని విలువైనటువంటి రక్తాన్ని చిందించినటువంటి యేసుక్రీస్తుకి మనం ఇంకేం చేయొద్దు. మనం ఏమి బలులియొద్దు, అర్పణలు ఇయ్యొద్దు, లేకపోతే ఏమి ఇవ్వద్దు. ఒక్కటి దేవుడు కోరుకున్నది ఏంటంటే పాప క్షమాపణ. అటువంటి క్షమాపణ మనం అడిగేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు.